బాత్రూమ్ లో ఉంటాయి జగ్గులు, వీళ్ళందరూ ఇచ్చారు మాకు అగ్గులు. నువ్వు నైట్ లో వేస్తావు పెగ్గులు పెగ్గులు. అరే మామా పెగ్గలా అన్న క్యారీ వ్యాన్ లా జ్ఞానేశ్వర గారు షార్ట్ వేసిండు. ఇది అదే కదరా, నువ్వు కూడా వేసినావు కదా క్యారీ వ్యాన్ కదా రూమ్ లో వేసిన. ఇదే మీరు ఏం చెప్పారు, కంటెంట్ షార్ట్ అండ్ స్వీట్ ఉండాలన్నారు. సరే ఇక్కడ షార్ట్ ఉంది, మరి స్వీట్ ఏది? నాకు షుగర్ కదరా, వద్దని చెప్పిన నా దగ్గర ఉంది పల్సర్, వీనికి ఉంది అల్సర్. అరే లేదురా పై నాకేమైనా ఉందా? మరి ఎందుకు చెప్తున్నా? లేని ఉన్నాయి చెప్పు. ఉన్నాయా? ఉన్నాయి. రెండు కళ్ళు ఉన్నాయన్నా, నాలుకే ఉందన్నా, చెస్ట్ ఉందన్నా, పొట్టు ఉందన్నా, అట్లా చాలా ఉన్నాయన్నా మనకి. భాస్కర్ డైరెక్టర్ చెప్పారు మీరు వస్తే స్ట్రెస్ ఫ్రీగా ఉంటదని. ఇప్పుడు నాకు అర్థమైంది, స్ట్రెస్ ఫ్రీగా దొరుకుతుంది మీరు వస్తే. ఇగో నేను పెట్టుకున్న హ్యాటు, ఇక్కడ ఉంది క్యాటు. చందన్న దీంట్లో ఏమైనా ఉందా? మన కంటెంట్లో కూడా ఏం లేదు. మాస్టర్ మనము వీళ్ళు స్కిట్ చేస్తే వీళ్ళు ఏది చేసినా మీరు జడ్జిమెంట్ చెప్తారు. వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంటుందో బయట నార్మల్ గా చెప్తుంటారు. మేము రోజు చేసినా కూడా వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంటుందో నార్మల్ గా చెప్తారు. కానీ ఇన్నర్ అనేది ఒకటి ఉంటది కదా, అది ఎట్లుంటుంది అనేది చేసి చూపిస్తాం. ఇప్పుడు వీడు చందన్న, నేను చందన్న ఇన్నర్ ని. అరే అది కాదురా, నేను ఇన్నర్ ఫీలింగ్. అట్లా ఇన్నర్ ఫీలింగ్ క్లారిటీ. ఫస్ట్ అలా స్కిట్ అయింది, దానికి జడ్జిమెంట్ జానీ మాస్టర్ ఎట్లా చెప్తారు చూద్దాం. ఇప్పుడు నేను జానీ మాస్టర్ ని, చందు బాలేదు. ఇప్పుడు ఇన్నర్ నేనే, ఇన్నర్ ఫీలింగ్ అదే. ఏమని చెప్తూ జానన్నా చెప్పు, మేమేమో కంటెంట్ మంచిగా ఉంటదని చెప్తాం. నీ దగ్గరికి అప్పుడే వస్తాడు డైరెక్టర్ సాబ్, వచ్చి ఏమంటాడు, వాళ్ళ కంటెంట్ అదిరిపోతుంది అంట, ఎటేటో పోతుంది. ఆయన చెప్పకపోతే మంచిగా వస్తుండేనేమో కదా. అయినా కూడా మేము 40 నిమిషాలు 50 నిమిషాలు చెయ్యమంటాం, కానీ మీరు చెయ్యరు అంటారు వాళ్ళు. మీరేమో దానికి సీరియల్ అని పేరు పెడితే వెబ్ సిరీస్ అంటే మీరు పార్ట్ 1 అంటే మేము పార్ట్ 2 అంటివి. మాది ఎటేటో పోతుంది, మా బతుకులు మాకే అర్థమైతే. దండం పెడుతుంది, ఇంకోసారి రిపీట్ కాదన్నా జానన్నా, సరేనా? ఇప్పుడు బిందు మాధవ్ గారు జడ్జిమెంట్ చెప్తే ఎట్లా ఉంటుంది చూద్దాం. నేను ఇప్పుడు బిందు మాధవ్ గారు అందంగా ఉన్నా కాబట్టి. అంద వికారంగా ఉంటావురా నువ్వు, అందంగా కాదు. చందు గారు నైస్, చాలా బాగా చేశారు. టీంలు అందరు బాగా చేశారు. సంతోష్ చాలా బాగా చేశాడు. చిరుతా నువ్వెందుకు వచ్చినావు? ఇప్పుడు ఇన్నర్, నేను ఇన్నర్ వాయిస్ అనిపే నువ్వు ఇన్నర్ వాయిస్ అక్క నేను ఎంత బాగా చేయకపోయినా నువ్వు మంచిగా ఉందంటివి అక్క. అప్పటికి జానీ మాస్టర్ నిజాయితీగా బాలేదన్నాడే అక్క. నువ్వు కూడా ముఖం మీద చెప్తే నా ముఖం మంచిగా పెట్టుకొని పోతుంటే ప్లీజ్ మీరు కూడా ఏదున్నా ముఖం మీద చెప్పారు, మేము ఫీల్ ఏం కాము అని చెప్పేస్తాడు. నెక్స్ట్ నవదీప్ గారు అక్కడక్కడ లేచింది, అక్కడక్కడ పడుకుంది. అదొక్కటి చూసుకోవాలి, మిగతాదంతా ఓకే. నవదీప్ నేను నువ్వు మరి చిరుతా నీ దండం పెడతారా? ఇప్పుడు ఇన్నర్ వాయిస్ ఏం చెప్తున్నావు దీపన్న చెప్పు. మా స్కిట్ లో ఉన్న పోరలందరూ ఏమో డైలాగులు తింటారు, నువ్వు గ్యాప్ దొరికితే తింటనే ఉంటావు. మా బాధలు ఎవరు చెప్పుకోవాలి? ఇప్పటి నుంచి పడ్డాలు వేసినా ఎట్లున్నా అట్లా మంచిగా చేస్తాం. నవదీప్ అన్న నీ కాస్ట్యూమ్ మంచిగా ఉంది, నువ్వు తెచ్చుకున్న కాస్ట్యూమర్ కూడా మంచిగా ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? మంచిగా ఉంది అంటున్నా బిడ్డ. నెక్స్ట్ రోజు చేస్తుంటాం కదా, అప్పుడు ఆమె ఫీలింగ్ ఎట్లుంటా చూద్దాం. సో ఇప్పుడు రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మేము చందన్న దగ్గరికి వెళ్ళి కలుస్తాం. నేను భాస్కర్ ని, చందన్న అన్న అది ఎంతో మంచి బాగా చేస్తారు. చాలా నాకు చాలా ఇష్టం రా, మీకు అంటే నాకు చాలా ఇష్టము. నా పాపలే, నా బిడ్డ ఎంతరా మీరు? నా బిడ్డ అంతా అంటే మేము కొంచెం పెద్దోళ్ళం ఏజ్ లా. ఇప్పుడు ఇన్నర్ వాయిస్, నేను ఇన్నర్ వాయిస్ లో నేను గ్యానీ. ఇప్పుడు నిజంగానే చందన్న వచ్చిన ఎవరో మిడుగుట్లోడా బొక్క పోరగా తిరిగి ఇంత ఉంటావు. నువ్వు నా మీద కామెడీ చేసేంత పెద్దవను అయినా అవరా
నీకు ఏం చెప్పినారా? నువ్వు ఏది ఉంటే అది చెప్పాలి కానీ నేను తోటి చెప్తాను. నేను 45 నిమిషాలు చేస్తా, 50 నిమిషాలు చేస్తా. నీకెందుకురా? వాళ్ళకి ఎడిటర్ చూసుకుంటావు. నీకేంద్రా? నీకేంది అరే అరే భాస్కర్ ఇట్లా కాదురా, నువ్వు భాస్కర్, నేను చందాన్ని ఇన్నర్ వాయిస్ చేస్తా. నేను భాస్కర్. ఓకే దా. అరే ఏమ్రా భాస్కర్ ఎట్లా చేసినేమ్రా? ఇది అన్న ఏమైంది ఇప్పుడు? తెస్తాం. ఏమైంది? ఏం చేస్తావు? ఉన్నది చేసినాం. తీసుకోవడం లేకుండా లేదు. అర్థమైందా? చేతులు గీతే ముందే ఓల్డ్ సిటీ ఉంటుంది. దమ్మకర డిచ్చి కొడతా. ఇంత డేంజర్ గానే ఉన్నావేమన్నా నువ్వు? వద్దురా, నేను జ్ఞానేశ్వరే, నువ్వు చందాన్ని ఇన్నర్ వాయిస్. చందన ఇప్పుడు నాకు తెలిసి ఎట్లా వేయాలి. నేను చందన్నని. ముడుగుట్లో ఏం చేసిర్రా జ్ఞానేశ్వర్? చేస్తాం, బరాబర్ చేస్తాం. నువ్వు అన్నని ఎదురిస్తావరా? ఇంత లేవు నా మీదకి చేతులు చెప్తావరా? నా ఏజ్ ఎంత, నీ ఏజ్ ఎంతరా? బాగా తెగించవరా నువ్వు. అన్న అదంతా కాదన్న, నేను భాస్కర్. నువ్వు భాస్కర్. నేను భాస్కర్, నువ్వు చందన్న. ఓకే నో ప్రాబ్లం. దాంట్లో కూడా అరే భాస్కరు ఎంత మంచి చేసినవరా నువ్వు. వానికి చెప్పురా జ్ఞానేశ్వరానికి లేని పంచులు వేస్తున్నా మీనా. వానికి నువ్వు మంచి చెప్పాలంటే ఎట్లా చెప్పాలో తెలియదు. ఒక పని చేస్తా, ఇప్పుడు నేను కొడతా, నువ్వు భాస్కర్ అని యాస్టీస్ కొట్టు సరేనా? రోస్ట్ అంట రోస్ట్. ఈ ఇన్నర్ వాయిస్ అన్న ఒరిజినల్. ఇట్లా వీళ్ళది ఉంటదన్న. నెక్స్ట్ ఇది నాకు తెలిసి బహుశా కళలో కూడా అవుతుందో తెలియదు, బట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇన్ కేస్ మన దీపిక గారు హీరోయిన్ అయితే సినిమాకి ఆ డైరెక్టర్ తోని అక్కడ లొకేషన్ ఎట్లుంటే చూద్దాం. ఇప్పుడు అటు అంత ఎటో ఉంది కాబట్టి ఏమైనా దీపిక ఇప్పుడే కాదు నేను డైరెక్టర్. ఇప్పుడు డైరెక్టర్ గారు గుడ్ మార్నింగ్. నేను ఒకటి చెప్పాలా? చెప్పు. బాంబుని కనిపెట్టాలంటే కావాలి డిటెక్టర్, మీరు డైరెక్టర్. తుప్పిరి పడుతున్నాడు. మీ పేరు సార్? నా పేరు జూనియర్ రాజమౌళి. సికింద్రాబాద్ అవతల ఉంటుంది మౌలాలి, మీరు రాజమౌళి. చెప్తా సీన్ చెప్పండి. యాక్షన్ చెప్పండి. యాక్షన్ చెప్పండి. యాక్షన్ చెప్తే ఏం చేస్తావే తల్లి? కర్మరా బాబు. అమ్మ ఒక్క నిమిషం ఇక్కడ నుండు. నేను లేడీ ఏడీ ఉంది, ఆ ఏడీ డైరెక్టర్ ని పంపిస్తాను. పంపించండి, కొంచెం కంఫర్ట్ ఉంటుంది. దీపిక గారు నవదీప్ ఉంటుంది బాడీ, మీరు ఏడి. డైరెక్టర్ కష్టపడి డబ్బులు పోగేసుకొని సినిమా దిద్దామన్నాడు. అప్పటి చెప్పి నేను ఒక దగ్గర ఉండమ్మా ప్లీజ్. డైరెక్టర్ కి ముందే చాలా కోపం అమ్మా, అర్థం చేసుకో అమ్మా. మంచి తిన్నట్టున్నావు. ఇప్పుడు మనకి డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ వస్తాడు. ఇప్పుడు నేను జానీ మాస్టర్. చచ్చిపోయారు బాబు. అట్లా ఇప్పుడు కాదు, అది చెప్తా. నేను చెప్తా అప్పుడు వేయాలి, ఇప్పుడు ఇట్టి వేయద్దు. నేను పోతాను అతను కాదు. హీరో వస్తుండు, హీరోతో నవదీప్ గారు. నాకు నవ్వి పొట్ట చెక్కలైపోయింది. జడ్జెస్ మీకెలా అనిపించింది నవదీప్ గారు? 1, 2, 3 సెగ్మెంట్స్ లో 1 ఇలా ఉంటే 2 ఇలా ఉంటే 3 అలా వెళ్ళింది. ఇప్పుడు కొన్ని టాపిక్స్ మనకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ప్రేక్షకులకు చెప్తున్నప్పుడు వాళ్ళకి ఎలాగా అర్థమయ్యేలా చెప్పాలి, అది ఫన్నీగా ఉండాలి. బట్ ఐ థింక్ దే క్రాక్ దట్ ఆల్సో. ఎందుకంటే ఇక్కడిక్కడ మనలో మన వరకు కొన్ని తెలుసు, ఓకే 2 ఎపిసోడ్లు 3 అవన్నీ. బట్ కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేటట్టు ఫన్నీగా వీళ్ళు అలా దాన్ని క్రియేట్ చేసి దాన్ని పర్ఫామ్ చేస్తున్నారు. బాగుంది, వెరీ నైస్. జానీ మాస్టర్, జ్ఞానేశ్వర్ మాస్టర్ సూపర్. ఏదో టైమింగ్ అప్పటికప్పుడు అనుకొని ఎవరు హర్ట్ కాకుండా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్, సూపర్ గా ఉంది. బిందు గారు చాలా సింపుల్ గా చేసేస్తున్నారు, బట్ దాని వెనకాల ఐ నో లైక్ అందరూ లైక్ 2-3 days ప్రాక్టీస్ చేసుకొని వస్తున్నారు. మీరు లైక్ ఈ రోజు ఎపిసోడ్ చూసి ఇక్కడ కూర్చొని అలా వెళ్ళి ½ an hour లో వచ్చి పర్ఫామ్ చేస్తున్నారు. ఐ థింక్ ఫర్ దాట్ లైక్ అమేజింగ్ జాబ్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ.